హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీకి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2 విడుదల తేదీని డిసెంబర్ 5కి మార్చినట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే డిసెంబర్ 6న విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రక యుద్ధ చిత్రం చావా కూడా రిలీజ్ అవుతుండడంతో ఈ రెండు సినిమాలు ఒకే వారం బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. ఇక పుష్ప 2 క్రేజ్ను చూసి చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేయవచ్చు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చావా మూవీ బృందం మాత్రం తమ సినిమా విడుదల తేదీని మార్చే ప్రసక్తే లేదనేలా హడావిడి చేస్తుంది. వారు తమ నిర్ణయంతో బలంగా ఉండడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇద్దరు ప్రొడ్యూసర్లు విడుదల తేదీలను మార్చకుండా ఒకే వారం పోటీకి రావడం అంత మంచిది కాదు. డిసెంబర్ 6 సెలవు రోజు కాకపోవడంతో రెండు సినిమాలకు కూడా వ్యాపారపరంగా ప్రభావం పడే అవకాశాలున్నాయి. వీటిలో బలమైన మొదటి చిత్రం ప్రారంభ వసూళ్లలో శాతం ఎక్కువగా సంపాదించుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే రెండు సినిమాల పోటీ వల్ల వసూలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష్ట్రలో చావా సినిమాకి మంచి మార్కెట్ ఉందని కూడా చెబుతున్నారు. ఇక ఈ కథ ఛత్రపతి శివాజీ వారసుడి జీవిత కథ ఆధారంగా ఉండడంతో సెంటిమెంట్ వర్కౌట్ అయితే మంచి వసూలు రాబట్టవచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో పుష్ప 2కి దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో మంచి వసూలు సాధించే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య పోటీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొంత నష్టాన్ని కలిగించవచ్చని పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయంలో నిర్మాతలు చర్చల ద్వారా ఏమైనా మార్పులు తీసుకువస్తారేమో వేచి చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.